కార్యముల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 5 నుండి 13 వచనాలు చదువుకుందాం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడింది. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశముల అందరి వారు, కురేని దగ్గర లిబియా అను ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్ణులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదే మగును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, కనికర సంపన్నుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మా ప్రభువా, మీ దివ్య లేఖనములో నుండి కొన్ని ఆధ్యాత్మిక సంగతులను మేము తేటగా వింటుండగా మాతో మీరు మాట్లాడండి. ఇప్పటి వరకు మీరు చూపిన ప్రతి విధమైన మేలు, ఉపకార మహోపకారములన్నింటిని బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యములో నుండి సంగతులను మేము వింటుండగా మా ప్రభువా, మాకు తేటగా అర్థమయ్యేటట్లు, ఆధ్యాత్మికంగా మేము బలము పొందినట్లు మీ సహాయం మాకిచ్చి నడిపించమని కోరుచు మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ భాగములో కొన్ని విషయాలు మనము ఆలోచన చేసినప్పుడు 5 నుండి 13 వచనాలు అన్య భాషలతో దేవుని కార్యములను వివరించుట అనే మాట మనం వింటున్నాం. నిజమే, పరిశుద్ధాత్మ దిగివచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ యూదులలోను అన్యజనులలోను ప్రవేశించి పనిచేసినట్లు మనము ఆ భాగంలో చూడగలం. యోవేలు ప్రవచించిన ఆత్మ కుమ్మరింపుతో సమానమని పేతురు తెలియచేశాడు. అనగా యోవేలు గ్రంథములో చెప్పబడిన ప్రవచన వాక్కు నెరవేర్పుగా అపోస్తలుల కార్యముల గ్రంథములో ఈ సంగతిని మనము చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కుమ్మరించబడ్డారో జరిగినటువంటి కార్యం ఆత్మ కుమ్మరింపు, ఆత్మ బాప్టిస్మం 1:5లో మనము చూస్తాం. ఆత్మ ద్వారా శక్తి 1:8లో చూస్తాం. ఆత్మ నింపుదల 2:4లో చూస్తాం.
ఆత్మ బాప్తిస్మం, ఆత్మ ద్వారానైన శక్తి, ఆత్మ నింపుదల, ఆత్మ కుమ్మరింపు, ఈ 4 అనుభవాలు ఒకదానితో ఒకటి సరి సమానములని మనము గుర్తించవచ్చు. నిజమే ప్రియులారా, దేవుని కృపను బట్టి దైవ లేఖనంలో వ్రాయబడిన వాస్తవిక సత్యం. ఇందులో ఒకటి, లింగభేదము లేదు. ఇందులో లింగభేదం అనేది లేదు. దాసుల మీద లేక దాసురాండ్ర మీద ఎలాంటి తారతమ్యము లేకుండా కుమ్మరించబడిననే సంగతి సూచించబడింది. కుమ్మరింపు జరుగునని సూచించబడిన. ఇక రెండవది, వయసు భేదము లేదు. యవ్వనులేమి వృద్ధులేమి అందరూ ఇట్టి ఆశీర్వాదములో పాలుగొనెదరు అను వాగ్దానం అయ్యింది. ఒకటి, లింగభేదము లేదు. దాసులు దాసురాండ్రనే భేదము లేదు. 2, వయసు భేదము లేదు. అంటే యవ్వనులేమి వృద్ధులేమి, వయసు భేదము లేదు. ఇక 3, స్థితి భేదము లేదు. స్థితి భేదము లేదు. కుమారులు గాని కుమార్తెలు గాని దాసురాండ్రు గాని వ్యత్యాసమేమీ లేక పరిశుద్ధాత్మను పొందగలరని యోవేలు ఒక్కానించి చెప్పాడు. స్థితి భేదము కూడా లేదు. ఇక 4వది, జాతి భేదము లేదు. 4వది, జాతి భేదము లేదు. మనుషులందరూ సమానమే అన్నట్టు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదనని వారు నమ్మారు. అలాగునని యూదులను, అక్కడున్నటువంటి వారందరూ కుమారులు గాని కుమార్తెలు గాని పరిశుద్ధాత్మ కుమ్మరింపులో పాలిభాగస్తులై ఉన్నారనే సత్యాన్ని మనము గుర్తించవచ్చు. 11వ అధ్యాయం 28వ వచనములో, 21వ అధ్యాయం 9వ వచనములో, 11:28, 21:9, 10:11. అవును, క్రీస్తు యేసు ద్వారా కలిగిన ఈ నూతన నిబంధన కాలమునందు నమ్మిన వారు యూదులేమి అన్యులేమి భేదము లేక క్రీస్తునంది ఆత్మ కుమ్మరింపులో నెవరి భాగము వారు పొంది ప్రవచించుచు దర్శనములను పొంది కలలు కంటున్నారనడానికి యోవేలు ప్రవచనమే మనకు నెరవేర్పు ఉన్నది, లేక నేర్పుచు ఉన్నది. అక్కడ చెప్పబడిన నెరవేర్పు వచనమే ఈ భాగంలో మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఇక్కడ మనము తేటగా గమనించినప్పుడు మనకు అర్థమైనటువంటి సత్యం, పేతురు ప్రసంగాన్ని మనం విన్నప్పుడు జరిగినటువంటి గొప్ప సంగతి. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే ప్రవచించుట, దర్శనములు కలుగుట, కలలు కనుట, ఇది సరి అయినది. మనము చూస్తాం 17వ వచనములో, ఉన్న సంగతి.
14 నుండి 36 వచనాలలో పేతురు ప్రసంగం జరిగిస్తున్న సమయములో జరిగినటువంటి సంగతి. వారు ప్రవచించుట, దర్శనములు కలుగుట, కలలు కనుట, పరిశుద్ధాత్మ ఒకరికి లభించుట చేత నానా ఫలితములను మేళ్లను కలుగును. వాటిలో ప్రవచించు వరము ఒకటి. ఆత్మ సంబంధమైన వరములనెంత కోరినా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనములో పౌలు ఈ ప్రవచించు వరమే కోరతగినదని సెలవిచ్చుచున్నాడు. దీనితో మాకు సమ్మతమే. దర్శనముల సంగతి అయితే హెచ్చరిక కలిగి ఉండవలెను. క్రీస్తు సంఘారంభ దశలో క్రొత్త నిబంధన వ్రాయబడినా లేదు గనుక క్రీస్తు ఉపదేశము నమ్మిన వారికి తెలియచేయు పుస్తకము లేకుండగా దర్శనములుంటేనుంటవి, కలిగితే కలిగినవి, న్యాయమైతే వాటిని ఆలకించవచ్చును. క్రమక్రమేపి క్రొత్త నిబంధన వ్రాతకు వస్తే ఏర్పాటు మారదా? అలాగే ఉంటుందని నమ్ముతారా? అవును, మార్పు కలిగింది. వ్రాత మూలమైన వాక్యము రాగా దర్శనముల రీతిగా దేవుడు తన చిత్తము తెలియచెప్పుట నిలిచిపోవలెనో అన్నాడు. ఆ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 9 నుండి 13 వచనాలలో మనము గమనిస్తాం. కాబట్టి క్రొత్త నిబంధన వ్రాతకు వచ్చినట్లు మనము చూస్తాం. క్రొత్త నిబంధన ఎప్పుడైతే వ్రాతకు వచ్చిందో పాతది క్రొట్టివేయబడినట్లుగా మనము చూస్తాం. గనుక ప్రభునందు ప్రియులారా, వ్రాత గ్రంథము చేతనే ప్రతి ఆత్మను, ప్రతి ప్రభావమును క్రీస్తులో కనబడినట్లు, లేక క్రీస్తుకు లోబడినట్లు ప్రతి ఆలోచన కూడా మనము అర్థం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ ఈ లేఖన సత్యాలను మనం అర్థం చేసుకుని ఈ భూలోకములో ప్రభువుకు మహిమకరంగా జీవించుట అనేది అది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. గనుక 14 నుండి మనము వచనాలు చదువుకున్నప్పుడు ఎన్నో సంగతులు ఆ ప్రవచనము ద్వారా, అంటే యోవేలు ద్వారా చెప్పబడిన ఆ ప్రవచనం నెరవేర్పు ఇక్కడ జరిగినప్పుడు కొందరు అనుకున్నారు, ఇదేమీ అనుకున్నారు, వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు అని అపహాస్యము చేశారు. వారెన్ని మాట్లాడినా అది ఆత్మకార్యం గనుక వారి మాటలు నిలిచి లేవు. దైవ కార్యము దర్జాగా జరిగింది. దేవునికి మహిమ ఆపాదించబడింది. ప్రియులారా, ఆ రోజు ఏం జరిగిందంటే 21వ వచనాన్ని మనం చదవాలి. 21వ వచనం, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచూ ఉన్నాడు.
ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ రక్షణ పొందుతారు. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి పాపములను ఒప్పుకొనుట ద్వారా రక్షణ. అలా ఒప్పింపజేసేవాడెవరు? పరిశుద్ధాత్ముడే. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనం. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. రోమాపత్రిక 10వ అధ్యాయం 9 నుండి 13 వచనాలను. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపాడని హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షించబడదు అని చెప్పి 13వ వచనానికి వచ్చేసరికి, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని చెప్పాడు. యేసు క్రీస్తే ప్రభు అయి ఉన్నాడని 36వ వచనంలో చెప్పాడు. ఆయన అందరికీ ప్రభు అని చెప్పాడు కదా. యేసుక్రీస్తు ప్రభు అనగా దేవుడు అనే భావమే అక్కడ చెప్పబడినట్లు చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన దేవుడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 2:10, 11. అలాగే 4వ అధ్యాయం 8వ వచనం, 12వ వచనం. ఇక్కడ నీ దేవుడైన ప్రభు అను మాట కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అనే మాటలో దేవుడు అనే మాట స్పష్టంగా గుర్తిస్తాం. నీ దేవుడైన ప్రభు అను మాట ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయం 13వ వచనములో 16వ వచనములో ఒక సందర్భంలో మాట్లాడుతూ, దేవుడైన యెహోవాయే, నీ దేవుడైన ప్రభు అనే మాట దేవుడైన యెహోవాయే అని ఉన్నది. ఆ దేవుడనైన నేనే అని, ప్రభు అయిన క్రీస్తు అని రుజువు చేయుచూ ఉన్నాడు. అది కాబట్టి దేవుని వాక్యములో యేసుక్రీస్తు పాత నిబంధనలో యెహోవాయని పేరు ఉన్నది. యెహోవాయే యేసుక్రీస్తుగా అవతరించెను. యెహోవాయే యేసుక్రీస్తుగా అవతరించెను. ఇంతవరకు పేతురు 12వ అధ్యాయం 13లో ఉన్న ప్రశ్నలకు జవాబుగా 14:21లో యోవేలు ప్రవచనములను సరించి జవాబు చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి ఇట్టి వాస్తవాలు మీరు తేటగా గమనించండి. బైబిల్ గ్రంథం అంతటిలో ఉన్నటువంటి ఈ సత్యాలు మనం అర్థం చేసుకుంటే ఒక్కొక్క మాటలో ఎంతో భావగర్భితమైన సత్యం పేతురు ప్రసంగంలో మనము చూడవచ్చు. ఇక ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడో 22వ వచనంలో చూస్తాం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను. ఇది మీరెరుగుదురు, ఇది మీరు ఎరుగుదురు.
వారు మాట్లాడిన మాటలు ఇదేమి అన్నారు కదా. 8వ వచనం చివరి భాగంలో ఇదేమి అని ఆత్మను గూర్చిన మాట వారు మాట్లాడినప్పుడు సంగతిని సరిగా వివరించి ఇది మీరు ఎరుగుదురు అని చెప్పాడు. ఎందుకంటే దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను చేయించాడు, మహత్కార్యములను చేయించాడు, సూచక్రియలు చేయించాడని 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే అద్భుతాలు వేరు, మహత్కార్యాలు వేరు, సూచక క్రియలు వేరు అని మనకు అర్థమవుతుంది. ఇంత చేస్తే 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అన్నాడు. ఏం చేశారండి? దుష్టుల చేత సిలువ వేయించి చంపేశారు. దుష్టులంటే ఎవరో చెప్పాడు, అక్రమకారుల చేత. అక్రమకారుల చేత సిలువ వేయించి చంపారు గాని మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను అని మనము చూస్తున్నాం. దేవుడు ఆయనను లేపెను. ఈయన ఎవరో ఆయన ఎవరో వారికి బహుతేటగా అర్థం అవ్వాల్సిన అవసరత ఉన్నది. ఈయన ఎవరు? యేసు. ఈయన ఎవరు? యేసు. ఈయన ఏం చేశాడు? మనం ఆలోచన చేస్తే ఈయన ఏం చేశాడు? దేవుని వాక్యములో మీరు గమనిస్తే దుష్టుల చేత సిలువ వేశారు. ఎవరిని? ఈయన. ఈయనెవరు? ఇక్కడున్నటువంటి వాస్తవం, అద్భుతములు చేశాడు, మహత్కార్యములు చేశాడు, సూచక్రియలు చేశాడు. ఈయనెవరు? 3వ అధ్యాయం 14వ వచనం, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించారు. ఈయనెవరు? పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఈయన ఎవరు? 3వ అధ్యాయం 14వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి. ఈయన ఎవరు? 14వ వచనములో నిరాకరింపబడినవాడు. ఈయనెవరు అర్థమైందా? నేను 7 పాయింట్స్ చెప్పాను. ఈయన ఎవరు అంటే అద్భుతములను చేసినవాడు, మహత్కార్యములను చేసినవాడు, సూచక్రియలను చేసినవాడు. ఈయన ఎవరు? పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిరాకరింపబడినవాడు. 7వదిగా జీవాధిపతి. ఈయన జీవాధిపతి. ఈయనను మీరేం చేశారు? సిలువ వేయించి చంపారు. ఎవరి చేత? దుష్టుల చేత, అక్రమకారుల చేత. అర్థమైందండి? ఈయన ఎవరో మనకు అర్థం కావాలి. అంటే ఈయన అనే మాటలు యేసు మానవ నామముతో ఈ లోకానికి వచ్చినవాడు. ఈయన అనే మాట, ఈయన శరీరధారిగా వచ్చినవాడు. ఈయన అంటే శరీరధారిగా వచ్చినవాడు.
వారు ఏం చేశారు? అప్పగించారు. దుష్టుల చేత సిలువ వేయించారు. అయితే జరిగింది ఏమిటి? 2వ అధ్యాయం 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను లేపెను. ఈయన, ఆయన. అర్థమైందండి? ఈయన ఎవరు? అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేసిన వాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిరాకరింపబడిన వాడు, జీవాధిపతి. మరి ఆయన ఎవరు? ఆయన ఎవరు అని అన్నప్పుడు దైవ గ్రంథములో మనము ఆలోచన చేసినప్పుడు 22వ వచనం చివరి భాగములో ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఆయన ఎవరంటే మెప్పు పొందినవాడు. ఆయన మెప్పు పొందినవాడు. రెండవ మాట, ఆయన ఎవరు అని అన్నప్పుడు ప్రియులారా, ఆయన ఎవరు? రెండవ అధ్యాయములో 33వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి. ఎవరాయన? దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడిన వాడు ఆయన. ఈయన మానవ రూపములో మానవ దేహమును దాల్చుకొని వచ్చిన మానవుని కొరకు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేసిన వాడు. భూలోకములో ఉన్నప్పుడు ఈయన పరిశుద్ధుడు, నీతిమంతుడుగా, నిరాకరింపబడిన వాడుగా ఉన్నాడు. అసలు ఈయన జీవాధిపతి, జీవానికి అధిపతి అయి ఉన్నవాడు. అయితే ఆయన ఎవరు? 1, ఆయన మెప్పు పొందినవాడు. 2, ఆయన తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చింపబడినవాడు. దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడినవాడు. ఎవరాయన? 3వ అధ్యాయం 21వ వచనములో 3:21లో పరలోక నివాసి అయి ఉన్నవాడు ఆయన. ఏ నివాసి? పరలోక నివాసి అయి ఉన్నవాడు ఆయన. పరలోక నివాసి. ప్రియులారా, ఆయన ఎవరు? ఆయన ఎవరు? 13వ వచనములో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. ఎవరాయన? మహిమపరచబడినవాడు. అర్థమైందండి? ఎవరాయన? మహిమపరచబడినవాడు. మహిమపరచబడినవాడుగా ఆయనను మనము చూస్తూ ఉన్నాం. ఎవరాయన? 3వ అధ్యాయం 26వ వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను. ఎవరాయన? దుష్టత్వము నుండి మళ్లించేవాడు ఆయన, ఆశీర్వదించేవాడు ఆయన, ఆశీర్వదింపబడినవాడు ఆయన, ఆశీర్వదించేవాడు ఆయన. ఆయన ఎవరో? 7 మాటలు. మెప్పు పొందినవాడుగా ఉన్నాడు ఆయన.
దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడ్డాడు ఆయన. పరలోకపు నివాసిగా ఉన్నాడు ఆయన. మహిమపరచబడిన వాడుగా ఉన్నాడు ఆయన. దుష్టత్వము నుండి మళ్లించేవాడుగా ఉన్నాడు ఆయన. ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు ఆయన. ఎవరాయన? 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. 2:32లో ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. ఎవరాయన? జీవాధిపతి. ఈయన జీవాధిపతి. ఆయన ఎవరు? మరణమును మృత్యువును ఓడించి పునరుత్థానుడై తిరిగి లేచిన వాడు అని సాక్షులను కలిగి ఉన్నవాడు ఆయన. మేమందరము సాక్షులమని చెప్పలేదండి? ఎవరాయన? సాక్షులను కలిగిన వాడు ఆయన. అందుకు మేము సాక్షులం. మేమందరము సాక్షులం. సాక్షులను కలిగిన వాడు ఆయన. అందుకే ఆయన కొరకు మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలి? సాక్ష్యమిస్తూ ఉండాలండి. ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా, ఏ ఉద్యోగములో ఉన్నా, ప్రయాణములో ఉన్నా, మనము ఏం చేస్తున్నా ఆయనను గూర్చి సాక్ష్యమిస్తూనే ఉండాలి. ఈయన ఎవరో, ఆయన ఎవరో మనకు అర్థమైంది. ఈయన అంటే పరలోకము నుండి భూలోకానికి వచ్చినవాడు. ఆయన అంటే భూలోకము నుండి పరలోకమునకు వెళ్ళినవాడు. అర్థమైందా అండి? ఈయన ఎవరో, ఆయన ఎవరో. ఈయన అంటే మానవుడుగా వచ్చినవాడు. ఆయన అంటే దేవుడుగా వెళ్ళినవాడు. ఈయన, ఆయన. ఇంతటి గొప్ప సత్యం దైవలేఖనంలో మనము చూస్తాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనము అర్థం చేసుకోవలసిన మూల్యం, ఈయన ఎవరు, ఆయన ఎవరు చెప్తారా? ఈయన ఎవరు? ఈయన ఎవరు? మానవుడిగా పరలోకం నుండి మానవునిగా వచ్చినవాడు. అదే ఈయన ఎవరు? అయ్యో, వరుసగా చెప్తే ఒకటి. ఈయన అద్భుతములను చేసినవాడు, మహత్కార్యములను చేసినవాడు, సూచక్రియలను చేసినవాడు. 3. 4, ఈయన పరిశుద్ధుడు. 5, ఈయన నీతిమంతుడు. ఈయన 6, నిరాకరింపబడిన వాడు. ఈయన జీవాధిపతి. ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. ఈయనను 23వ వచనంలో చూసాం. 2, ఈయనను, ఏది? అద్భుతాలు చేసిన ఈయనను, మహత్కార్యములు చేసిన ఈయనను, సూచక్రియలు చేసిన ఈయనను, పరిశుద్ధుడైన ఈయనను, నీతిమంతుడైన ఈయనను, నిరాకరింపబడిన వాడునైన ఈయనను, జీవాధిపతి అయిన ఈయనను మీరు సిలువ వేయించి చంపారు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఎవరాయన? తండ్రి వలన మెప్పు పొందినవాడు. ఎవరాయన? దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడినవాడు. ఎవరాయన?
పరలోకపు నివాసిగా ఉన్నవాడు ఎవరాయన? మహిమపరచబడిన వాడు ఆయన. ఎవరాయన? 5వ మాట, దుష్టత్వము నుండి మళ్ళించేవాడు ఆయన. ఎవరాయన? 6వ మాట, ఆశీర్వదించేవాడు ఆయన. 7వ మాట, ఎవరాయన? సాక్షులను కలిగిన వాడు ఆయన. ఈయన ఎవరో, ఆయన ఎవరో అర్థమైందండి? ఈయనను మీరేమైనా చేయగలరు కానీ ఆయనను మీరేమీ చేయలేరు. ఎందుకంటే ఈయనను వీరు ఎలాగో ఎందుకు చేయగలరంటే, వీరు ఏం చేసినా భరించడానికి వచ్చాడు ఇక్కడికి. ఏం చేసినా మారు మాటలాడలేదు, బదులు పలుకలేదు. కానీ ఆయన లేచి వెళ్ళారు. గనుక ప్రభునందు ప్రియులారా, ఈయన అంటే మానవ శరీరాన్ని దాల్చినవాడు. ఆయన అంటే పునరుత్థానుడైన వాడు. కనుక అపోస్తలుల కార్యముల గ్రంథములు నేను ఎక్కడ తెప్పలేదు, 2వ అధ్యాయం 3వ అధ్యాయంలోనే మనం చూసాం కదా, ఈయన ఎవరో ఆయన ఎవరో. కాబట్టి ఈయన యేసు, ఆయన ప్రభువు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి కృతజ్ఞతా వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేశారని నమ్ముచున్నాం. మీ గొప్పతనాన్ని గూర్చి, మీ ప్రభావ మహాత్యమును గూర్చి మేము వినుటకు మీ సెలవైనందుకు స్తోత్రము. విన్న సంగతులు అందరి హృదయాలలో ఫలింపచేయండి. మీకు మహిమకరంగా తీర్చిదిద్దండి. అందరినీ అన్ని విధాలా కనికరించి కాపాడండి. విడువక ఎడబాయక మేలు చేయండి. మాకు చాలిన దేవుడవు గనుక మీ చల్లని సహాయం మా పైన ఉంచి మీరు మహిమ పొందుతారని వేడుకుంటూ, చేరి వచ్చిన ప్రతివారికి, లేఖనములను విన్న ప్రతివారికి ఈ సంగతులు సవివరంగా తేటగా అర్థమయ్యేటట్టు సహాయము చేయమని కోరుచు. మా ప్రభువా, 17 దేశాల వారు చేరిరాగా ఈయన ఎవరు, ఆయన ఎవరు? పేతురు తన వర్తమానంలో చాలా వివరంగా ప్రజలకు చెప్పడానికి మీరు చూపిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, విన్నవారందరిలో గొప్ప విశ్వాసము కలుగ చేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,